యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఔషధ నియంత్రణ శాఖ జిల్లా అధికారిని ఉమారాణి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మత్తు పదార్థాలు వినియోగించొద్దంటూ నినాదాలు చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసై పెడదారిన పడుతున్నారని, అలాంటి వాళ్ళు మెడికల్ షాపులకు వచ్చి మత్తు ఇచ్చే కొన్ని మందులను అడిగితే దుకాణదారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులను ఇవ్వరాదని ఉమారాణి కోరారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో అబిడ్స్లోని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈగిల్ టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఫార్మసిస్ట్ విద్యార్థులు పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. యువత డ్రగ్స్కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అనెస్థీషియా ఇంజెక్షన్లు తీసుకుని 2 యువకులు గుండెపోటుతో మరణించడం బాధాకరమని రాజమౌళి అన్నారు. మెడికల్ షాపులలో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు ఇవ్వకూడదని సూచించారు. ఆన్లైన్లో హానికరమైన మెడిసిన్ అమ్మకాలపై నియంత్రణ చేస్తున్నామని తెలిపారు. కూటమి దృష్టిలో అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టడం లేదని వైసీపీ మంత్రి అమర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు కేవలం ఒకే ప్రాంతంలో ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించి పూలే చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం 5,500 కోట్ల రూపాయలతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టిన సంగతి అమర్నాథ్ గుర్తు చేశారు. దాదాపు 50% పనులు పూర్తి చేస్తే మచిలీపట్నం పోర్టు నుంచి విజయవాడకి ఎక్స్ప్రే హైవే కానీ కనీసం రోడ్డు కానీ నిర్మించాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వానికి రాలేదని విమర్శించారు. 2 ఏళ్లలో రాష్ట్రంలో కూటమి సాధించిన అభివృద్ధి ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, దేశంలో ప్రధాని మోదీ పరిపాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. చట్టసభల్లో, బహిరంగ సభల్లో ప్రజలను నమ్మించి బురిడి కొట్టించే మాటలు మాట్లాడటం తప్ప పేదలకు ప్రయోజనం చేకూర్చే పనులు కూటమి ప్రభుత్వం చేయలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని రాయలసీమ ఏర్పాట్లు చేయాలని దివంగత నేత తరిమెల నాగిరెడ్డి ప్రతిపాదనలు గుర్తు చేశారు. 70 సంవత్సరాల క్రితం ప్రతిపాదన చేస్తే టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి తిరుపతి రాజధాని వ్యతిరేకించి కర్నూలు రాజధాని చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి ఇప్పుడు అమరావతి రాజధానిగా బిల్లు పాస్ చేసి చట్టం చేసినంత మాత్రాన మార్పులు చేయకూడదు అన్న నిబంధన ఎక్కడా లేదని చింతామోహన్ అన్నారు. చంద్రబాబు రాజధానిని ఎవరూ ఆపలేరని ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ రాయలసీమలో అమరావతి రాజధానిగా ప్రజలు ఆమోదం తెలపడం లేదని ఆరోపించారు. రాష్ట్రం మొత్తానికి సమన్యాయం జరిగేలా పరిపాలన చేయాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చింతామోహన్ అన్నారు. జనగామ చిటకోడూరు గ్రామంలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో 2 వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితులను 2ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు ఎర్రగొల్ల పహాడ్ గ్రామానికి చెందిన రాకేష్, తరిగొప్పుల మండలం ముత్తలపర్రె తండాకు చెందిన రంజిత్గా గుర్తించారు. అయితే పోలీసుల చెర నుంచి రంజిత్ చాకచక్యంగా తప్పించుకుని పరారయ్యాడు. మరో వ్యక్తి రాకేష్ వద్ద నుండి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రకు వెళ్లిన 8 మంది యువకులలో ఒక యువకుడు సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులోకి దిగి గల్లంతయ్యాడు. తన స్నేహితుని రక్షించేందుకు తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వాగులో గల్లంతైన యువకుడు రమేష్ ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిడదవోలు పర్యటనకు వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో పాటు నీటి భద్రత, నీటి సంరక్షణ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ తదితర ప్రాంతాలను, స్థలాలను మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి, అధికార యంత్రాంగం పరిశీలించారు. సీఎం సభకు భారీగా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భద్రత పటిష్టంగా ఉండేలా అధికారులకు, సిబ్బందికి మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి సూచనలు చేస్తున్నారు. విజయవాడ ఎన్టీఆర్ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు జరిగాయి. ఎంపీ కేశినేని శివనాథ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సమాజంలోని మూఢనమ్మకాలు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళలు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పూలే నాడు ఒంటరి పోరాటం చేశారని అన్నారు. భారతదేశ చరిత్రలో నిలిచిన తొలి మహాత్ముడిగా పూలేను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతామని ఎంపీ శివనాథ్ అన్నారు. ములుగు జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. గట్టమ్మ తల్లి వద్ద మొక్కులు చెల్లించుకున్న అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీతో లీలా గార్డెన్కు చేరుకున్నారు. జిల్లాలో నూతన కార్యవర్గాన్ని టీపీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారం చేపించారు.